ఇప్పుడు జై భీమ్ జై జై మూల్ నివాసి. ఈరోజు అనగా తేదీ 18/12/2024 రోజున బాంసెఫ్ జాతీయ సమావేశాలు బుద్ధగయ బీహార్లో జరుగుతున్నవి. ఇక్కడికి తెలంగాణ నుండి కొందరు ప్రజలు వచ్చారు. అందులో మన జితేందర్ భాయ్ ఒకరు. జితేందర్ గారిని వారి యొక్క అనుభవాలను తెలుసుకొని వారి మాటల్లో విందాం. జితేందర్ గారు చెప్పండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. జై భీమ్ జై మూల్ నివాసి. సో నాకు ఈ బుద్ధగయాలో, బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయాలో 41వ జాతీయ సమావేశాలు బాంసెఫ్కు సంబంధించినటువంటి మరియు భారత్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి జాతీయ సమావేశాలు జరుగుతున్నాయని తెలియగానే నాకు మొట్టమొదటిసారిగా గుర్తు వచ్చింది సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు. సో ఇటువంటి ఎంతో ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి బుద్ధునికి సంబంధించినటువంటి ఈ స్థలంలో ఈ సమావేశాలు జరపడం అనేది నాకు చాలా ఆనందదాయకం అనిపించింది. ఖచ్చితంగా ఈ మీటింగ్ అటెండ్ కావాలన్న ఉద్దేశంతో నేను తెలంగాణ నుండి ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని నాతో పాటు ఇంకో ముగ్గురు మిత్రులు కలుపుకొని మొత్తం నలుగురం రావడం జరిగింది. ఈ ప్రయాణం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. అంతేకాకుండా ఈ బుద్ధగయాలో ఉన్నటువంటి ఈ సమావేశ మందిరం చూడగానే నాకు రోమాలు నిక్కబొడుచుకొని వచ్చినాయి. ఎందుకు అని అంటే దేశంలో మనం చాలా రాజకీయ పార్టీల మీటింగ్స్ చూసినాం, కానీ ఈ ఉద్యోగ సంఘాల మీటింగ్స్ అనేటివి దేశం మొత్తంలో నిర్వహించడం అనేది కేవలం బాంసెఫ్కు మాత్రమే సాధ్యమైంది. ఇట్లాంటి బాంసెఫ్ మీటింగ్లలో, ఇట్లాంటి భారత్ ముక్తి మోర్చా మీటింగ్లలో దేశం నలుమూలల నుండి ఉద్యోగులు మాత్రమే కాకుండా మిగతా ప్రజలందరూ కూడా, కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని 5 రోజులు, బాంసెఫ్కి సంబంధించి 2 రోజులు, భారత్ ముక్తి మోర్చాకు సంబంధించి 3 రోజులు, మొత్తం కలుపుకొని 5 రోజులు మనకి ఇక్కడ ఈ సమావేశ మందిరాలను నిర్వహించి ఎంతో అంటే చాలా మందికి తెలియనటువంటి విషయాలను ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సబ్జెక్టు చాలా మీటింగ్లలో ఏదైనా కానీ కలహాలు రేపే విధంగా మనకి సమావేశాలు జరుగుతాయి. వాళ్ళ స్పీచెస్, వాళ్ళ ఉపన్యాసాలు అట్లా ఉంటాయి. కానీ ఇక్కడ ఈరోజు, ఈ మొదటి రోజు నేను చూసినటువంటి ఈ సమావేశంలో నాకు అనిపించింది ఏంటంటే ఇంతకుముందు 40 మీటింగ్లో నేను ఎందుకు అటెండ్ కాలేకపోయాను అనేటువంటి బాధ కొంచెం కలిగింది. కానీ అప్పటికి మనం సరే ఏదో తెలిసింది మనకు. ఆలస్యంగానైనా ఈ మీటింగ్కు తెలుసుకొని వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ ఇక్కడ మాట్లాడే ఒక్కొక్క వ్యక్తి యొక్క విషయం అనేది ఎలా ఉంది అంటే ఏదో విషయాన్ని ఆడేడ తెలుసుకుని వచ్చి మాట్లాడినట్టు లేదు. ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి, నాలెడ్జ్ ఉండి, తెలుసుకొని పరిశోధన చేసిన తర్వాతనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంతేకాదు వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. దాదాపు 99.99% సక్సెస్ సాధించినటువంటి మీటింగ్లు, సక్సెస్ సాధించినటువంటి అసోసియేషన్లు, అటువంటి సమాఖ్యలు ఏమైనా ఉన్నాయనంటే అది కేవలం భారతదేశంలో బాంసెఫ్ ఒక్కటి మాత్రమే. కాబట్టి ఈ మీటింగ్కు మిగతా మిత్రులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ మీటింగ్కి వచ్చేసి జ్ఞానాన్ని తీసుకొని నలుగురికి పంచాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మిత్రులందరికీ కూడా నేను కోరుకుంటున్నాను.